హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్ జట్టు వచ్చేసరికి రోహిత్ శర్మకు కానీ జస్ప్రీత్ బుమ్రాకి కానీ భయపడట్లేదు. ఆ ప్లేయర్కి మాత్రమే ఇంగ్లాండ్ అయితే భయపడుతుంది అన్నట్లయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు జాస్ బట్లర్ చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు జాస్ బట్లర్ ఏమన్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో మొత్తం సెమీఫైనల్ మ్యాచ్లే జరుగుతున్నాయి. ఈరోజు తొలి సెమీఫైనల్ అయితే జరిగింది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్తోనే. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి వార్ వన్ సైడ్గా అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికానే ఆఫ్ఘనిస్తాన్పై పైచేయి సాధించింది. మన ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి కేవలం 57 పరుగులకే పరిమితమైంది. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి కేవలం 8 ఓవర్లో మ్యాచ్ని ఫినిషింగ్ చేసి T20 ప్రపంచ కప్ 2024లో తొలి ఫైనల్ టీమ్గా అయితే అడుగు పెట్టింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఫైనల్ ఏ జట్టుతో తలపడుతున్నాయని మరికొద్ది గంటల్లోనే తేలనుంది. అయితే సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి భారత్తో ఇంగ్లాండ్ అయితే జరగనుంది గయానా వేదికగా. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్లు చాలా అంటే చాలా బలంగానే చాలా పటిష్టంగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు మన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మాత్రమైతే ఆసక్తికర కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మన ఇంగ్లాండ్కు జట్టును భయపెట్టేది రోహిత్ శర్మ కాదు, బుమ్రా కాదు, ఆ ప్లేయర్ భయపెడుతున్నాడు అయితే మన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, విరాట్ కోహ్లీ అని అయితే చెప్పడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఫామ్ లేదని మాకు తెలుసు, అయినా కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తేనే మాకు భయం వేస్తుందని అయితే జాస్ బట్లర్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు ఎలా రాణిస్తాడో కూడా తెలియదు. ఐసీసీ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీ పరుగులు వరద రాణిస్తాడు, కాకపోతే ఈ టోర్నమెంట్లో మాత్రమే విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్లో కొనసాగుతాడు. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి చిట్ట చివరి స్థానంలో ఉండడం జరిగింది. అయినా కూడా విరాట్ కోహ్లీ అంటేనే మాకు భయం వేస్తున్నట్లయితే మన జాస్ బట్లర్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ జాస్ బట్లర్ చేసిన కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ మారినాయని కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా విరాట్ కోహ్లీ మాత్రమైతే మేము తక్కువ అంచనా వేయట్లేదు. విరాట్ కోహ్లీ ఎప్పుడు ఎలా రాణిస్తారో ఎవ్వరికి తెలియదు. ఒకవేళ ఫామ్లోకి వస్తే మాత్రమైతే అతను అడ్డుకోవడం చాలా అంటే చాలా కష్టమని అయితే జాస్ బట్లర్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, విరాట్ కోహ్లీ మన ఇంగ్లాండ్తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడతాడా, లేకపోతే మళ్ళీ తక్కువ స్కోర్కి అవుట్ అవుతాడని అయితే వెయిట్ చేయాలి. మనం అయితే విరాట్ కోహ్లీ మాత్రమైతే హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ పరుగులు చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూద్దాం మరి ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్ ఎవరెవరు రాణిస్తారు. జస్ప్రీత్ బుమ్రా రాణిస్తాడా, లేకపోతే రోహిత్ శర్మ రాణిస్తాడా, సూర్యకుమార్ రాణిస్తాడా, ఇంకేమైనా ప్లేయర్ ఎవరైనా రాణిస్తారా అనేది పూర్తి డీటెయిల్స్ తోటి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందా, లేకపోతే ఇండియా పైన ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్లో అడుగు పెడుతున్నా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.